పాకిస్తాన్ అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. దౌత్యపరంగా ఏకాకి అయింది. ఇటు భారత సైన్యం అటు బలూచ్ ఆర్మీ అటాక్ తో పాకిస్తాన్ కకావికలమవుతోంది. భారత్ బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతూ పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. క్వెట్టా, హజారా నగరాలపై బిఎల్ఏ కాల్పులు జరిపింది. క్వెట్టాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. బలూచిస్తాన్లో 1/3 స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్తాన్ సైన్యం పారిపోయిందని బిఎల్ఏ తెలిపింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు జమ్రాన్లోని ధాంగ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన లోడ్ డిస్పోజబుల్ స్క్వాడ్ సైనికులు లక్ష్యంగా చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి అక్కడికక్కడే చనిపోయాడు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అనేక స్థావరాలపై అటాక్ చేసి చాలా మంది సైనికులను చంపామని బిఎల్ఏ ప్రకటించింది. ఇక గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బోలాన్, కేచ్ ప్రాంతాల్లో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. 2 వారాల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఈడీతో పేల్చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే బలూచిస్తాన్. పాక్ పాలకుల పక్షపాత వైఖరితో దశాబ్దాల కిందటే బలూచిస్తాన్లో వేర్పాటువాదం మార్మోగింది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేస్తున్నారనేది వేర్పాటువాదుల వాదన. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవలి కాలంలో పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది. పాక్ ఇప్పుడు దుర్భర పరిస్థితిలో ఉండటం బిఎల్ఏకు కలిసొచ్చింది. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు భావిస్తున్నారు.